సంవలయనం మరియు దూరస్థ సంలయనం. దూరస్థ చూడండి, రక్తకేశ నాళికల నుంచి వడపోత కొరకు బౌమన్స్ గుళికలోకి పంపబడుతుంది. ఈ బౌమన్స్ గుళికలో సాధారణంగా ప్రాథమిక వడపోత జరుగుతుంది. ఈ బౌమన్స్ గుళిక నుంచి ఏర్పడినటువంటి పొడవాటి నిర్మాణమైనటువంటి సంలయనంలో లేదా హెన్లీ సిక్యం లేదా హెన్నెల్స్ లూప్ అనే నిర్మాణంలో హెన్లీ సిక్యం లేదా హెన్నెల్స్ లూప్ అనే నిర్మాణంలో ద్వితీయ వడపోత జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. బౌమన్స్ గుళికలో ప్రాథమిక వడపోత ఉంటుంది. నెంబర్ 2, హెన్లీ సిక్యంలో ఈ ప్రాథమిక వడపోత ద్వారా మిగిలిపోయి వచ్చినటువంటి లవణాలు మరియు ఆహార పదార్థాలు మరియు నీరు అమైనో ఆమ్లాలు యొక్క ద్వితీయ వడపోత ఉంటుంది. సెకండరీ ఫిల్టరేషన్ కెన్ బి సీన్ ఇన్ హెన్నెల్స్ లూప్. ప్రాథమిక వడపోతకు దోహదం చేసే భాగం బౌమన్స్ గుళిక, ద్వితీయ వడపోతకు దోహదం చేసే భాగం హెన్లీ సిక్యం. ఈ సాధారణంగా ప్రాథమిక వడపోతలో ప్రతి నిమిషానికి 120 ml రక్తం శుభ్రపరచబడుతుంది. ప్రతి నిమిషానికి ప్రాథమిక వడపోతలో బౌమన్స్ గుళికలో 120 ml రక్తం శుభ్రం చేసి కిందకు దించబడుతుంది. తర్వాత ద్వితీయ వడపోతలో ప్రాథమిక వడపోత ద్వారా వచ్చినటువంటి వ్యర్థ పదార్థాల నుంచి 99% నీరు, లవణాలు, గ్లూకోజ్ మరియు అమైనో ఆమ్లాల యొక్క పునఃశోషణ జరుగుతుంది. నీరు, అమైనో ఆమ్లాలు మరియు గ్లూకోజ్ అనే పదార్థాల యొక్క పునఃశోషణ జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇలా ఏర్పడినటువంటి మూత్రంలో సాధారణంగా మూత్రంలోని అనుఘటకాలు మూత్రం లేత పసుపు రంగులో ఉండడానికి కారణమైన వర్ణకం యూరోక్రోమ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. మూత్రం లేత పసుపు రంగులో ఉండటానికి కారణమైన వర్ణకం యూరోక్రోమ్. పదార్థాలు శాతం మూత్రంలో అనుఘటకాలు, మూత్రంలోని పదార్థాలు మరియు శాతం పరంగా చూసినప్పుడు మూత్రంలో నీరు 96% ఉంటుంది. మూత్రంలో నీరు ఎంత ఉంటుంది? 96%. యూరియా 2% ఉంటుంది. మూత్రంలో యూరియా 2% ఉంటుంది. నెక్స్ట్ లవణాలు 1.6%. నత్రజని సంబంధ వ్యర్థ పదార్థాలు 0.4% ఉంటాయి. ఇది మూత్రంలో ఉన్నటువంటి మూత్రంలో నీరు 96%, యూరియా 2%, లవణాలు 1.6%, నత్రజని సంబంధ వ్యర్థ పదార్థాలు 0.4% ఉంటాయి. 0.4% మూత్రంలో సాధారణంగా కనిపిస్తూ ఉంటాయి. మరి సాధారణంగా మూత్రంలో అనేక రకాలైనటువంటి మూత్రంలో ఉంటాయి. సాధారణంగా ఒకటి నెంబర్ 1 పాలియూరియా అనగా అధిక మూత్రం లేదా ఫ్రీక్వెంట్ యూరినేషన్. అధిక మూత్రం లేదా ఫ్రీక్వెంట్ యూరినేషన్. నెంబర్ 2 ఏన్యూరియా. ఆబ్సెన్స్ ఆఫ్ యూరిన్. మూత్రం చాలా తక్కువగా నష్టపోవటాన్ని మూత్రం చాలా తక్కువగా నష్టపోవడాన్ని ఏన్యూరియా అని. నెక్స్ట్ హెమచూరియా అనగా మూత్రంలో రక్తం ఉండటాన్ని హెమచూరియా అని. గ్లూకోజూరియా అనగా మూత్రంలో గ్లూకోజ్ ఉండటం. ఇవి మూత్రానికి సంబంధించినటువంటి వివిధ రకాలు. పాలియూరియా అనగా అధిక మూత్రం లేదా ఫ్రీక్వెంట్ యూరినేషన్. ఏన్యూరియా అనగా మూత్రం చాలా తక్కువగా నష్టపోవడం. హెమచూరియా అనగా మూత్రంలో రక్తం కలిసి ఉండటం రక్తాన్ని హెమచూరియా అని. గ్లూకోజూరియా అనగా మూత్రంలో గ్లూకోజ్ కలిసినటువంటి మూత్రాన్ని గ్లూకోజూరియా అని అంటారు. నెక్స్ట్
విసర్జక వ్యవస్థకు సంబంధించినటువంటి ప్రధానమైన వ్యాధులను మీరు గమనించి చూస్తే ఫినైల్ ఆల్కాప్టన్యూరియా అనే ఒక జన్యు సాంక్రమిత వ్యాధి కనిపిస్తుంది. ఫినైల్ ఆల్కాప్టన్యూరియా వెరీ వెరీ ఇంపార్టెంట్ జన్యు సాంక్రమిత వ్యాధి. విసర్జక వ్యవస్థకు సంబంధించిన వ్యాధుల్లో ఫినైల్ ఆల్కాప్టన్యూరియా అనే వ్యాధులు ఫినైల్ అలనైన్ అనే అమైనో ఆమ్లం మూత్రపిండాలలోని నెఫ్రాన్ల ద్వారా శోషించబడకుండా నెఫ్రాన్లు ఫినైల్ అలనైన్ అనే అమైనో ఆమ్లాన్ని శోషించకపోవడం వలన మూత్రంలో ఫినైల్ అలనైన్ అనే అమైనో ఆమ్లం యథావిధిగా బయటకు విసర్జించబడి ఎప్పుడైతే మూత్రంలో ఫినైల్ అలనైన్ అనే అమైనో ఆమ్లం బయటకు వస్తుందో అది వాతావరణంలోని ఆక్సిజన్తో సంయోగం చెందడం ద్వారా నలుపు రంగు మూత్రం ఏర్పడే పరిస్థితి. వెరీ వెరీ ఇంపార్టెంట్. నలుపు రంగు మూత్రం ఎప్పుడు ఏర్పడుతుంది? ఎప్పుడైతే మూత్రంలో ఫినైల్ అలనైన్ అనే అమైనో ఆమ్లం వాతావరణంలోని ఆక్సిజన్తో సంయోగం చెందటం ద్వారా. ఇది ఒక జన్యు సాంక్రమిత వ్యాధి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. మూత్రంలో ఫినైల్ అలనైన్ ఉండటం వలన, మూత్రంలో ఫినైల్ అలనైన్ అనే అమైనో ఆమ్లం ఉండటం వలన మూత్రం వాతావరణంలోని ఆక్సిజన్తో కలిసి మూత్రంలోని ఫినైల్ అనే అమైనో ఆమ్లం వాతావరణంలోని ఆక్సిజన్తో కలిసి నలుపు రంగులోకి మారడం. నెంబర్ 1 ఇది ఒక జన్యు సాంక్రమిత వ్యాధి. నెంబర్ 1 ఇది ఒక జన్యు సాంక్రమిత వ్యాధి. దీనిలో ఫినైల్ నష్టపోయే అమైనో ఆమ్లం ఫినైల్ అలనైన్, దీనిలో నష్టపోయే అమైనో ఆమ్లం ఫినైల్ అలనైన్. నెంబర్ 3 ఈ ఫినైల్ అలనైన్ అనే అమైనో ఆమ్లాన్ని సాధారణంగా దీనిలో ఎక్కువగా నష్టపోతాం. ఈ నష్టపోయినటువంటి అమైనో ఆమ్లాన్ని మరలా ఎప్పుడైతే ఫినైల్ అలనైన్ ప్లస్ ఆక్సిజన్ విల్ గివ్స్ యూ నలుపు రంగు మూత్రం కనిపిస్తుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఈ క్రింది వ్యాధుల్లో ఏ వ్యాధి జన్యు సాంక్రమిత వ్యాధి అన్నప్పుడు వీటిలో ఫినైల్ ఆల్కాప్టన్యూరియా అనేది ఒక జన్యు సాంక్రమిత వ్యాధి. ఫినైల్ ఆల్కాప్టన్యూరియా అనేది ఒక జన్యు సాంక్రమిత వ్యాధి. నెక్స్ట్ డ్రాప్సీ లేదా ఈడిమా. ఈ వ్యాధిగ్రస్తులలో కణాల మధ్య ప్రాంతంలో నీరు చేరటం జరుగుతుంది. ఇడిమా అనగా అక్యుములేషన్ ఆఫ్ వాటర్ ఇన్ ఇంటర్సెల్యులర్ స్పేస్. కణాంతర్గత ప్రదేశాలలో నీరు చేరటం గమనించవచ్చు. అక్యుములేషన్ ఆఫ్ వాటర్ ఇన్ ఇంటర్సెల్యులర్ స్పేసెస్, కణాంతర్గత ప్రదేశాలలో నీరు చేరటం అనేది డ్రాప్సీ లేదా ఈడిమా వ్యాధికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి లక్షణం. సాధారణంగా సుదూర ప్రయాణాలు చేసే వ్యక్తులలో ఈ డ్రాప్సీ లేదా ఈడిమా అనే పరిస్థితి కనిపిస్తుంది. లేదా అధికంగా మస్టర్డ్ ఆయిల్ భుజించడం ద్వారా కూడా డ్రాప్సీ లేదా ఈడిమా అనే వ్యాధి కనిపిస్తుంది. నెక్స్ట్ కృత్రిమ కిడ్నీ. ఆర్టిఫిషియల్ కిడ్నీ సాధారణంగా రక్తాన్ని వడపోయకపోవడం వల్ల కనిపించే అతి ముఖ్యమైనటువంటి లక్షణం ఇన్ఫిల్ట్రేషన్ ఆఫ్ బ్లడ్. ఎప్పుడైతే సాధారణంగా మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడటం లేదా మూత్రపిండాల్లో నెఫ్రాన్ల యొక్క వైఫల్యం ద్వారా ఆర్టిఫిషియల్ కిడ్నీ లేదా డయలైజర్ని తయారు చేయటం జరుగుతుంది. డయలైజర్ ద్వారా రక్తం శుభ్రపడటం గమనించవచ్చు. డయలైజర్ విధానం ద్వారా రక్తం శుభ్రపడటం అనేది సాధారణంగా లేదా ప్రముఖంగా గమనించదగినటువంటి అంశం. దీనిని మొట్టమొదటిసారిగా కనుగొన్న శాస్త్రవేత్త విలియం కోల్ట్. మొట్టమొదటిసారిగా కృత్రిమ కిడ్నీని కనుగొన్న శాస్త్రవేత్త విలియం కోల్ట్. ఇది విసర్జక వ్యవస్థకు సంబంధించినటువంటి సమాచారం.